ఓం నమ శివాయ. ఓం భైరవాయ నమః. మన మానవ చరిత్రలో కొన్ని దేవతలు ఉండేవారు. వారు మనకు ఆశ, భయం, జ్ఞానం, భక్తిని పాఠం చెబుతారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేవుడు భక్తిని భయంతో మేళవించిన ఓ అనుపమ శక్తి. ఆయన పేరు వింటేనే పుణ్యం చేకూరుతుంది. రూపాన్ని చూస్తే భయమేస్తుంది, కానీ అదే భయం మనలో ధైర్యాన్ని కలిగించే శక్తిగా మారుతుంది. అది ఆయనే కాలభైరవ స్వామి. కాలం అనే మహాశక్తిని నియంత్రించే దేవుడు. శివుని కోపరూపం, కపాలాదారుడిగా కాశీలో విరాజిల్లుతున్న భయానక త్రినేత్రుడు. కాలాన్ని లాలన చేసే శక్తి కాలభైరవుడు. ఇంకాస్త ఆలోచించండి. మన దేశంలో ఎన్నో దేవతలు ఉన్నాయి, కానీ కాలాన్ని నియంత్రించగలిగే దేవత ఎవరంటే అదే భైరవుడు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు కాలభైరవ స్వామి ఎవరు, ఆయన అవతారం ఎలా జరిగింది, ఆయన భక్తుల రహస్య అనుభవాలు ఏమిటి, శాస్త్రం, పురాణం, తంత్రం భైరవుని గురించి ఏం చెబుతున్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. భక్తి అనే మాటకు మరో పేరే భైరవుడు. ఆయన తలలో కపాలం ఉంటుంది, చేతిలో డమరుకం, మెడలో భుజంగములు, నోట్లో త్రిశూలం, ఒంటి మీద శ్మశాన వాసన. మనం భయపడేలా ఉన్న భయాన్ని తొలగించే శక్తి ఆయనదే. భైరవుని పేరు వింటేనే శత్రువులు నాశనం అవుతారు అన్న విశ్వాసం. అందుకే భక్తులు ఉదయం పూట కళ్ళు తెరవగానే భైరవుని ధ్యానం చేస్తారు. ఓం కాలభైరవాయ నమః. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయం కేవలం దేవుడి కథ కాదు, అతని వెనుకున్న శక్తి, అంతరార్థం, శాస్త్రీయ విశ్లేషణ, ఆధ్యాత్మిక మార్గంలో ఆయన స్థానం గురించి కూడా. ఇది కథ కాదు, ఇది జ్ఞాన మార్గం. ఇది విశ్వాసం కాదు, ఇది పరమార్థ తత్వం. మరి మీరు సిద్ధమేనా కాలాన్ని పాలించే కాలభైరవుని అసలు రహస్యాన్ని తెలుసుకోవడానికి? కాలభైరవుని జనన గాథ. శివకోపం నుండి జన్మించిన భయానక దైవం. ప్రళయాన్ని ఆపగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది శివకోపమే. ఇతిహాసం చెబుతుంది, ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టికర్తపై గర్వంతో పొంగిపోయాడు. నాలోనే అన్ని లోకాల బీజం ఉందని భావించాడు. అహంకారంతో ఓ అడుగు ముందుకెళ్లి మహాదేవుడి శిరస్సుపై 5వ తల ఉందన్న వాదన చేశాడు. అంతే, శివుడు మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ మౌనం సుడిగాలిలా మారింది. ఆ కోపం ఆకాశాన్ని చీల్చేలా మారింది. ఆ కోపశక్తి నుంచే వెలువడింది ఒక శక్తి రూపం. శ్మశానాల వాసి, ఖడ్గధారి, కపాలమాల ధరించిన ఓ రూపం. ఆ రూపమే కాలభైరవుడు. శాస్త్రపరంగా విశ్లేషిస్తే కాలం అనే భౌతిక పరిమితిని నియంత్రించే శక్తికి రూపం ఇవ్వడమే భైరవుడి అవతారం. కాలం అంటే గడిచిన సమయం కాదు, అది శ్వాసలోని కదలిక, మనిషిలోని మార్పు, జీవులలోని పుట్టినరోజు, మరణమైన తత్వం. ఇదంతా నడిపించేది కాలమాత్ర. ఆ కాలాన్ని తానే నియంత్రించగలిగే శక్తి కావాలంటే శివుడే భైరవుడిని సృష్టించాల్సి వచ్చింది. పురాణంగా చూస్తే బ్రహ్మదేవుడి 5వ తల అహంకారాన్ని సూచిస్తుంది. శివుడు ఆ తలను ఛేదించడం అంటే అహంకారానికి సమాధానం ఇవ్వడమే. ఆ తలను తలలోను కట్టుకుని తిరిగిన భైరవుడు బ్రహ్మహత్య పాపంతో కూడిన దైవరూపం. ఇక్కడే ముఖ్యమైన విషయం, భైరవుడు పాపంతో పుట్టిన దేవుడు కాదు, ఆయన పాపాలను నివారించే శక్తి. ఇప్పుడు భైరవుని జననానికి తాంత్రిక అర్థం తెలుసుకుందాం. ఒక సాధకుడు జ్ఞాన మార్గంలో ముందుకెళ్లాలంటే అతని లోపల ఉన్న బ్రహ్మ అహంకారాన్ని నశింపజేయాలి. అహంకారాన్ని నాశనం చేసే శక్తి భైరవుడు. ఆయన పుట్టుక ఓ తపస్సు ఫలితమే, ఓ దేవతా రూపంగా కాదు, ఓ తత్వరూపంగా ఆయన అవతరించాడు. భైరవుడు ఎందుకు కాలభైరవుడో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు సృష్టిని తలదన్నే సమయతత్వాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి ఒక రూపాన్ని ఏర్పరిచాడు. అది కాలభైరవుడు. కాలం అంటే టైం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ను నియంత్రించగలిగే శక్తి భైరవతత్వం. అందుకే భక్తులు ఆయన్ను ధ్యానిస్తారు కాలాన్ని జయించేందుకు. భైరవుడు పవిత్రమైన నగరమైన కాశీకి కాపలాదారుడు. బ్రహ్మదేవుడు తల తొలగించిన తర్వాత శివుడు ఆయనకు కాశీనగర పాలక హక్కుని ఇచ్చాడు. భైరవుడు అక్కడ ఉన్నంతకాలం ఆ క్షేత్రానికి భయమేమీ ఉండదు. భైరవుని తలపై ఉన్న ఖడ్గం, చేతిలో కపాలం ఏం సూచిస్తున్నాయి? ఖడ్గం అహంకారాన్ని తలచించేది,
కపాలం మానవ జన్మ వైఫల్యాన్ని గుర్తు చేసేది. డమరుకం శివుడి సృష్టి సాంకేతికకు సంకేతం. శ్మశానం వాసన జీవితం తాత్కాలికమని, సత్యం మరణమేనని తెలిపేది. ఇంతకీ ఈ అవతారానికి ఉపమానం ఏమిటంటే, భయాన్ని భయంగా తేలికగా చూసే దేవుడే భైరవుడు. నేటి ప్రపంచంలో భైరవుని తత్వం గురించి తెలుసుకుందాం. భయాలను అధిగమించాలంటే, కాలపు పతనాన్ని ఎదుర్కొనాలంటే, మనశ్శాంతికి మార్గం కావాలంటే భైరవుడిని నమ్మాలి. కాలభైరవుడు భయాన్ని రక్షణగా మార్చే శక్తి. భైరవుని జననం వెనుక ఉన్న అద్భుతమైన అంతరార్థాలు. ఇప్పుడు మనం భైరవ రూపాలు, అష్టభైరవుల మహిమ గురించి తెలుసుకుందాం. ఒకే దేవుడికి 64 రూపాలు ఉంటే ఆ దేవుడు కేవలం ఒక రూపం కాదు, ఒక జీవమంతా ప్రయాణం. భైరవుని గురించి మనం తెలుసుకున్నప్పటి నుండి ఆయనకు ఉన్న విభిన్న రూపాల గురించి ఎన్నో ప్రశ్నలు కలుగుతుంటాయి. అయితే పాత తాంత్రిక గ్రంథాల ప్రకారం భైరవుడు ఒకే రూపంలో ఉండడు. ఆయనకు 64 విభిన్న రూపాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైనవే అష్టభైరవులు. 24 భైరవులు అంటే ఏమిటి? ప్రతి భైరవుడు ఒక తత్వానికి ప్రతీక. వీటిలో కొన్ని రౌద్ర స్వరూపాలు, కొన్ని శాంత స్వరూపాలు, కొన్ని జ్ఞానపరంగా, కొన్ని తాంత్రిక పరంగా విస్తృతంగా ఉన్నారు. ఈ 64 రూపాల ద్వారానే భైరవతత్వం సంపూర్ణంగా మనకు తెలుస్తుంది. అష్టభైరవులు 8 ప్రధాన రూపాలు. ఈ 8 భైరవులే ఆధునిక భక్తి, తాంత్రిక విద్య, ధ్యాన పరంపరలో అత్యంత ప్రాముఖ్యం పొందినవారు. ప్రతి భైరవుడు ఒక దిశకు పాలకుడిగా, ఒక రంగానికి రక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆ అష్టభైరవులు. మొదటిది అసితాంగ భైరవుడు. రంగు నీలివర్ణం, ఆయుధం ఖడ్గం, దిక్కు తూర్పు, ప్రతీక జ్ఞానం మరియు ధైర్యం. విశేషత, విద్యార్థులు గుణాభివృద్ధి కోరేవారు ఈ భైరవుని పూజిస్తారు. రెండవది రుద్రభైరవుడు. రంగు ఎరుపు, దిక్కు ఆగ్నేయ, ప్రతీక శక్తి, మౌలిక చైతన్యం. విశేషత, అగ్నితత్వాన్ని సూచిస్తాడు. అది చండభైరవుడు. రంగు బంగారు ఛాయ, దిక్కు దక్షిణ, ప్రతీక శత్రునాశనం. విశేషత, నమ్మకం, సంకల్ప శక్తి పెరుగుతుంది. నాలుగవది క్రోధ భైరవుడు. రంగు నల్ల, దిక్కు వాయువ, ప్రతీక కోప నియంత్రణ, లోపనాశనం. విశేషత, తాపత్రయ నివారణ. ఐదవది ఉన్మత్త భైరవుడు. రంగు తెలుపు, దిక్కు ఉత్తర, ప్రతీక ఆధ్యాత్మిక పరిపక్వత. విశేషత, సాధకులలో ఉన్మాద తత్వం ద్వారా జ్ఞానం పొందేందుకు ఉపకరిస్తాడు. అది కపాల భైరవుడు. రంగు ముదురు నీలం, దిక్కు ఈశాన్యం, ప్రతీక శ్మశాన తత్వం, పాప నివారణ. విశేషత, భయాన్ని తొలగించి శాంతిని కలిగిస్తాడు. రెండవది భీషణ భైరవుడు. రంగు ఎరుపు నలుపు, దిక్కు పశ్చిమ, ప్రతీక రక్షణ, నిగ్రహ శక్తి. విశేషత, తంత్రోపాసకులకు అనుగ్రహిస్తాడు. ఐదవది సంహార భైరవుడు. రంగు నలుపు, దిక్కు నైరుతి, ప్రతీక మారణతంత్రం. విశేషత, ఈ భైరవుడే శివుడి తత్వంతో అంతిమ రహస్యం. ప్రతి భైరవుడికి ఓ శక్తి రూపిణి ఉంటుంది. భైరవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ శక్తి కూడా ఉంటుంది. ఈ అష్టభైరవులు అన్నీ కలిపి మన లోపల ఉన్న 8 విధాలైన దుర్గుణాలను తొలగించేందుకు ఉపకరిస్తారు. భయాన్ని, కోపాన్ని, అహంకారాన్ని, అసూయను, రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని అన్ని రూపాలలో మనం జయించాలంటే అష్టభైరవుల ధ్యానం చేయాలి. ప్రతి భైరవుడి ధ్యానం ఒకేలా ఉండదు. ఆయన స్వభావం బట్టి జపం మారుతుంది. ఉదాహరణకు, అస్తిత్వ పెరిగేందుకు అసితాంగ ధ్యానం, శత్రు దుర్వినియోగ నివారణకు సంహార భైరవ ధ్యానం, జ్ఞాన సాధనకు ఉన్మత భైరవ ధ్యానం. ఇతర 56 భైరవులు తాంత్రిక గ్రంథాల ప్రకారం వీరు అష్టభైరవులు ఉపరూపాలుగా భావించబడతారు. ప్రతి ఒక్కరూ ఒక తత్వాన్ని సూచించే శక్తులుగా, ఒక దిక్కు, ఒక వస్తువు, ఒక భావన, ఒక నక్షత్రానికి సంబంధించి ఉన్నారు. అష్టభైరవుల తత్వం తెలిసిన వారికి కాలభైరవుని మహిమ నిజంగా అర్థమవుతుంది. వీరు రూపాల ద్వారా మన లోపల గూడిన సంశయాలను, భయాలను తొలగించవచ్చు. ఈ కాలానికి, ఈ యుగానికి అత్యంత అవసరమైన భక్తి మార్గం భైరవ మార్గం. ఇప్పుడు భైరవుని దేవాలయాలు, కాశీకి కాపలాదారుడైన భైరవుడి గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా చూస్తే
ఎక్కడ భయం ఉందో అక్కడ భైరవుని క్షేత్రం ఉంటుంది. మన భారతదేశంలో భైరవుని పూజ విశేషంగా జరిగే ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని ప్రత్యేకమైన శక్తి క్షేత్రాలు ఆయన యొక్క స్థానాన్ని, గంభీరతను చూపించే స్థానాలు. మొదటిది కాశీ విశ్వనాథుని కాపలాదారుడు శ్రీ కాలభైరవ ఆలయం, వారణాసి. ఈ ఆలయం గురించి విశేషం. ఇది కాలభైరవుని అత్యంత పవిత్రమైన ఆలయం. ఇక్కడ భైరవుడు నగరాన్ని కాపాడుతున్నాడు. అందుకే ఆయనను కాశీ కా కోట్వాల్ అంటారు, అంటే నగరపు పోలీసు అధికారి. ఇక్కడ భైరవుడికి బెల్లం, నల్ల మిరియాలు, నీలం వస్త్రాలు మరియు మద్యం నైవేద్యంగా ఇస్తారు. ఇది తాంత్రిక ఆచారంగా ఉంది. ఇది పాపాలు నివారించడానికి కాక భైరవుని స్వరూపానికి తగినదిగా కూడా భావిస్తారు. కాశీకి ఎందుకు భైరవుడి అవసరం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మహత్య పాపంతో భైరవుడు కాశీ నగరానికి వచ్చాడు. అక్కడ ఆయనకు శివుడు నివాసాన్ని ఇచ్చాడు. అందుకే కాశీలో విశ్వనాథుడిని దర్శనానికి ముందే భైరవుణ్ణి దర్శించాల్సిందే. ఒక దిక్కుగా చూస్తే విశ్వనాథుడిని దర్శించేది పరమశాంతి కోసం, అయితే భైరవుడిని దర్శించేది మన లోపల ఉన్న కలుషిత భావాలు తొలగింపు కోసం. దక్షిణ భారతంలోని ప్రసిద్ధ భైరవ ఆలయాల గురించి తెలుసుకుందాం. శ్రీ కాలభైరవ స్వామి ఆలయం, అదోని, ఆంధ్రప్రదేశ్. భైరవేశ్వర ఆలయం, తమిళనాడు. హిమాలయాల్లో భైరవుని నిలయాలు, అలీ భైరవ గుహలు. కొన్ని సాధకులు ఇప్పటికీ హిమాలయాల్లో భైరవుని తపస్సు చేస్తారు. అక్కడ ఎవరూ అడుగు పెట్టలేరు. కారణం, అవి భయాన్ని పరీక్షించే స్థలాలు. తాంత్రిక ఉపాసనలో భైరవుడు కేంద్ర బిందువుగా ఉంటాడు. భైరవ క్షేత్రాలలో శ్మశాన సాధనలు, భైరవ తంత్ర జపాలు, కాల నియంత్రణ విద్యలు అభ్యసించబడతాయి. ఈ క్షేత్రాలలో శక్తులు సజీవంగా ఉంటాయని విశ్వాసం. ఇప్పుడు భక్తులు ఎందుకు భైరవ ఆలయాలకు వస్తారో తెలుసుకుందాం. కోర్టు కేసులు పరిష్కారం కోసం, ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగింపు కోసం, భయం, పీడల నివారణ కోసం, ఆర్థిక సమస్యల నుండి విముక్తి కోసం భైరవుని ఆలయంలో ఒక దీపం వేసి ధ్యానం చేస్తే అంతే, సమస్యల నుండి మంచి శాంతి వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆలయ దర్శనంలో పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం. నల్ల వస్త్రం ధరించాలి. గుడిలో మౌనంగా ఉండాలి. ఓం కాలభైరవాయ నమః మంత్రం 108 సార్లు జపించాలి. భక్తి, భయం రెండూ కలగలిపిన స్థితిలో ఉండాలి. భైరవుని ఆలయం అంటే ఒక దేవాలయం కాదు, ఒక శక్తి క్షేత్రం. మన లోపల ఉన్న కాలభయాన్ని నశింపజేసే ఆలయం. ఈ ఆలయాల సందర్శన ద్వారా మనలోని భయం తగ్గిపోతుంది, శక్తి పెరుగుతుంది, మనస్సు ఓర్పుతో నిండుతుంది. ఇప్పుడు భైరవుని మంత్రాలు, ధ్యాన శక్తి గురించి తెలుసుకుందాం. ముఖ్య మంత్రం ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రం భయాన్ని తొలగించేందుకు, మానసిక స్థైర్యం పొందేందుకు ఉపయోగిస్తారు. తాంత్రికంగా శ్రీ భైరవ అష్టోత్తర శతనామావళి, కాలభైరవ అష్టకం పఠనానికి ప్రత్యేక శక్తి ఉంటుంది. ఇప్పుడు భైరవుని వాహనం గురించి తెలుసుకుందాం. భైరవుని వాహనం శునకం, కుక్క కావడం వెనుక విశేషం ఉంది. శునకం అంటే శ్రద్ధ, భక్తి, మిగిలిన దానిని సేవ చేయడం. తాంత్రికంగా శునకం మన చైతన్య కక్షణాన్ని రక్షిస్తుందని భావిస్తారు. భైరవుని పూజలో శునకాలకు అన్నం పెట్టడం తప్పనిసరి. ఇప్పుడు భైరవుని తాంత్రిక తత్వాల గురించి తెలుసుకుందాం. భైరవుడు తాంత్రిక విద్యల్లో ప్రథమ శిక్షకుడు. ఆయన్ని బహిరంగంగా పూజించేవారు మానసికంగా బలమైన వాళ్ళు అవుతారు. నవరాత్రులు, మాఘ అమావాస్య, కాలభైరవ జయంతి ముఖ్యమైన రోజులు. కాల నియంత్రణ, శత్రు సమ్మోహనం, విద్యా అభివృద్ధి వంటి తాంత్రిక శక్తులు ఆయన పూజలతో కలుగుతాయి. ఇప్పుడు కాలభైరవ జయంతి విషయాల గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే భైరవ జయంతి ఆయన అవతరణ దినం. ఆ రోజు భక్తులు ఉపవాసంతో, దీపారాధనతో పూజ చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాలభైరవ చరిత్ర పఠనం చేస్తారు. ఈ రోజు పూజ చేస్తే పాపాలు తొలగుతాయని విశ్వాసం. ఇప్పుడు మన జీవితంలో భైరవ తత్వం గురించి తెలుసుకుందాం. భైరవుని ఆరాధన మన జీవితంలో ధైర్యాన్ని పెంచుతుంది. మనం చేసే ప్రతి పని ముందు భైరవుని మంత్రం జపిస్తే విజయం అధికంగా లభిస్తుంది. భయం లేకుండా జీవించడమే నిజమైన భైరవ మార్గం. మనస్సు నిశ్చలంగా ఉండాలంటే భైరవుని అనుగ్రహం లభిస్తుంది. భైరవుడు అంటే రౌద్ర రూపం కాదు. భైరవుడు అంటే మన లోపల ఉన్న ధైర్యాన్ని మేల్కొలిపే శక్తి.
ఆయన పూజ ద్వారా భయం తొలగి శక్తి పెరిగి జీవితం ఆధ్యాత్మికంగా మారుతుంది. చివరిగా ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన పావని మిస్టరీ టేల్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మిస్టరీలు, దేవతల రహస్యాలు, చరిత్రలోని అద్భుతాలు మీకోసం రాబోతున్నాయి. మీ ఆరాధనే మా ప్రేరణ. తప్పక తెలుగులో మన పావని మిస్టరీ ప్రపంచాన్ని అన్వేషించండి. ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం ఒక మాయమైన మిస్టరీతో.